పాకిస్తాన్కి తాలిబాన్లు ఒక పెద్ద షాక్ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ ఒక పక్కన రెచ్చిపోతూ ఉండటం, పాకిస్తాన్ మీద వరుస దాడులు చేస్తుండటం ఒక ఎత్తు అయితే, కొత్త ఏడాదిలో సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరించేలా ప్రణాళికలు చేసింది. ఇందులో భాగంగా పాక్ సైన్యానికి పోటీగా వైమానిక దళం ఏర్పాటు చేయడానికి రెడీ అయింది. ఆఫ్ఘనిస్తాన్లో కొంత భూభాగం తాలిబాన్లు వీళ్ళకి ఇచ్చేశారు, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్కి. వాళ్ళు అక్కడ టీటీపీ ఎయిర్ ఫోర్స్ని ఏర్పాటు చేస్తారట. ఇది సోషల్ మీడియాలో ఓ పోస్టులు చేసింది. ఈ వార్త పాక్ అధికారులను భయపెడుతోంది. 2026లో ఈ వైమానిక దళం ఏర్పాటు చేస్తామని టీడీపీ ప్రకటనలో చెప్పింది. సలీం హక్కాని నాయకత్వంలో దీన్ని నడబోతున్నామని చెప్పింది. దీంతోపాటు ప్రావిన్సుల వారీగా మొహరింపులు, మిలిటరీ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మిలిటరీ కమాండర్లతో కూడిన 2 కొత్త పర్యవేక్షణ జోన్లు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించింది. కశ్మీర్, గిల్గిత్ బల్టిస్తాన్తో సహా మరికొన్ని ప్రావిన్సులు తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. మిలిటరీ యూనిట్లో నాయకత్వ మార్పులు కూడా చేపట్టింది. 2022 నవంబర్లో పాక్ ప్రభుత్వంతో చేసుకున్న కాల్పుల ఒప్పందాన్ని టీడీపీ ముగించింది. ఆ తర్వాత నుంచి పాక్ భద్రతా దళాలు, పోలీసు అధికారుల మీద టీడీపీ వరుస దాడులు పాల్పడుతుంది. ముఖ్యంగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బలూచిస్తాన్ ప్రావిన్సుల్లో కార్యకలాపాలు విస్తరించింది. ఆఫ్ఘనిస్తాన్ భూభాగం నుంచి టీడీపీ ఉగ్రదాడులు పాల్పడుతోందని పాక్ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే తాలిబాన్ ప్రభుత్వం మాత్రం వాటిని ఖండిస్తోంది.